అంటే కల్వగొట్ల ఫ్యామిలీలో శకుని అనుకోండి పోనీండి, మహాభారతంలో శకుని వేరే కదా. అవును. సరే, ఇప్పుడున్న శకుని మీరు భావిస్తున్నటువంటి శకుని కవితకి పగ్గాలు అప్పచెప్పేలాగా చక్రం తిప్పుతున్నారు అనేది కదా. అది కొత్తదనం ఏముందండి అలా? మీకు మీడియాకు అర్థం కాక కొత్తదనం అనిపిస్తుందేమో, కానీ అది పాత విషయమే. నేను 1000 సార్లు చెప్పిన. ఇక్కడ హరీష్ కానీ అయితే కేసీఆర్ ఉండాలి, లేదంటే ఇక్కడ హరీషో కేటీఆరో ఇంకెవరు క్వాలిటీస్ ఉన్నో ఇంకెవ్వరు కూడా ఆ ముఖ్యమంత్రి స్థానమో ఆ పార్టీ అధినేతగానో ఉంటే మా పప్పులు ఉడకయి మా పబ్బం గడవది అనే దాంట్లో ఎప్పుడు కవితను కరెక్ట్గా ఉన్న కవితను రాంగ్ రూట్లో డైవర్ట్ చేయడమే వాడి ఉద్దేశం, లక్షణం. మనం చరిత్రను చూసుకోవాలండి. ఇప్పుడు దుశ్శాసను దుర్యోధన్ని సొంతమైన మామైన శకుని మంచి దారిలో చూపి అన్నా ఎప్పుడు అడ్డదారిలో పంపించిండు, వాళ్ళని అంతం చేసిండా లేదా? ఇక్కడ కూడా జరుగుతున్నది అదే. ఇప్పుడు కవితని ప్రొజెక్ట్ చేయటమే అతను లక్ష్యమా కేసీఆర్ ప్లేస్లో? అక్కడ కవితను ప్రొజెక్ట్ చేయడం కాదు. ఈ చరిత్రలో మేనల్లులైన దుర్యోధన దుశ్శాసనుల మంచి కోరేవాడైతే పాండవులతోటి యుద్ధానికే దిగొద్దు అని చెప్పుతుండే, ద్రౌపది వస్త్రాహరణే జరగకపోతుండే. ఇక్కడ వీళ్ళ అంతం జరగడమే అంతిమ లక్ష్యం కాబట్టి, వీళ్ళ వినాశనమే సంతోషం కాబట్టి అప్పుడు అవన్నీ చరిత్రలో జరిపేటట్టు ఆ శకుని చూసింది. ఈ శకుని ఉద్దేశం, ఈ శకుని లక్ష్యం ఏంది? అయితే కేసీఆర్ ఉండాలి ముఖ్యమంత్రి, లేకుంటే నేను కావాలి అని టీం రెడీ చేసుకున్నాడు. దాంట్లో కవితను పావుగా వాడుకుంటున్నాడు, కవితను అడ్డదారిలో మళ్ళిస్తున్నాడు, కవితను అట్లా ఆ ట్రాప్లో పడేసిండు. కాబట్టి కవితకు చెడ్డ పేరు వస్తుంది, కవిత వల్ల నాశనం జరగడానికి క్లియర్గా ఉంటుంది, అంతిమంగా బాగుంటుంది. నేను కానప్పుడు ఇంకొకరు కావద్దు అనే దాంట్లో ఆ శకును వాడు వేస్తున్నది. ఇది మీ మీడియాకు నేను ఎన్ని 100,000 సార్లు చెప్పినా కానీ మీకు ఏమర్థమవుతుందో అర్థమవుతలేదో ప్రజలకు కూడా నేను తెలియజేస్తూనే ఉన్నా. గత 2012 నుంచి చెప్తూనే ఉన్నా, ఇదే జరగబోతుంది, తెలంగాణ వస్తే ఇదే జరగబోతుంది, ఇట్లనే జరుగుతుందన్న, ఇట్లనే జరిగింది. సరే, మీరు చెప్తున్న దాని ప్రకారం లక్ష్యానికి దగ్గరకు వచ్చారా ఆ శకుని? ఇప్పుడు అవునండి, లక్ష్యానికి దగ్గరగా వచ్చారా అంటున్నా. లక్ష్యానికి దగ్గరగా రావడానికే ప్రయత్నంలోనే ఉన్నాడు, అదే పనిలో ఉన్నాడు. అదే ఇప్పుడు వచ్చినట్టు కనిపిస్తుందా అంటున్నా. ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చిందా? ఇప్పుడే క్లైమాక్స్కి ఎక్కడ వస్తుందండి? అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి? కేసీఆర్ గారి ప్లేస్లో ఆ శకుని రావాలి, అది అతను అంతిమ లక్ష్యం అని చెప్తున్నారు. దాంట్లో కవితని పావుగా ఉపయోగించుకుంటున్నారు అన్నారు. అయిపోయింది కదా, కవితని పావుగా ఉపయోగించుకున్నారు, బెయిల్ మీద వచ్చింది, బెయిల్ మీద వచ్చేసింది కదా. నన్ను చెప్పనేయండి, శకుని నటుడు అప్పుడు చెల్లెైన గాంధారిని నాశనం చేసేంత వరకు కూడా కళ్ళకు గంతలు కట్టుకున్న ఆమెను నువ్వు కళ్ళకు గంతలు తెరుచుకొని ఉన్నట్టే అంత మంచిగానే సవ్యంగా నడుస్తుందన్నట్టు ఎట్లా నమ్మించి భ్రమలలో పెట్టిండో, ఇప్పుడు ఈ గాంధారికి కళ్ళకు గంతలు కట్టుకోకున్నా కానీ, కళ్ళకు గంతలు లేకున్నా కానీ ఇంకా అదే భ్రమలో అదే మైఫిల్లో ఆమె ఉంది కాబట్టే ఇంకా నమ్ముతూనే ఉంది, అది నడుస్తూనే ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారి ప్లేస్లో కవితని ప్రతిష్ఠిస్తాడా లేదా ఆ శకుని? అది చెప్పండి. ఒకటే చెప్తానండి, మీకు ఎవరికి ఏమర్థమవుతుందో అర్థమైంది. కేసీఆర్ అనే వ్యక్తి బతికున్నంతసేపు ఆయన పగ్గాలు ఆయన చేతుల్లో పట్టుకుంటాడు, ఎవరికి అప్పగించాడు ప్రాణం పోయేంత వరకు కూడా. ప్రాణం పోయినాక పార్టీ ఉండదు. అంటే శకునికి కూడా చేత కదంటారా ఏంటి? కేసీఆర్ బతికుండంగా మార్పు అనేది శకునికి కూడా చేత కదంటారా? అది చేసుకోవడాని కోసమే తమిళనాడుల జయలలితను శశికళ ఏ రకంగా మభ్యపెట్టి ఒక్కొక్క పార్టు పని చేయకుండా చేసి లాస్ట్కు ఆమె చనిపోయే ముందు కూడా విజువల్స్ బయటకు వచ్చినాయి. కొన్ని మంచి వాటర్ కావాలి, కొన్ని మంచి నీళ్ళు కావాలి, అంతటి దీనహీన స్థితికి ఆ శశికళ ఎట్లా చేసి పెట్టిందో, ఈ శశికళ కొడుకు శకుని, ఈ శకుని వాళ్ళ అమ్మ పేరు శశికళనే, ఇదేమి సందర్భంగా నిజంగా పేరు అని. ఈ శశికళ కొడుకు ఈ కొదురుపాక కోటరి ఈ శకునిగాడు అట్లనే ఆయనను అట్లనే మెల్లగా చేస్తున్నాడు, అట్లనే నడుస్తున్నది. అసలు ఇంత మీరు వ్యక్తిగత ఒక సిస్టర్గా చెప్పండి, మీరు కవిత సీఎం కావడం మీకు ఇష్టం లేదా? పార్టీకి తీసేయండి, కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు మీకు వచ్చేపు, మీరు ఒక సిస్టర్గా చెప్పండి, కవిత సీఎం కావడం మీకు ఇష్టం లేదా? ఒక మాట ఏనండి, ఇప్పుడు దేనికైనా మాట్లాడుకోవడానికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది. కవిత ఉన్న పరిస్థితి ఏంది, మీరు అంటున్న మాట ఏంది, అసలు ఏమన్నా అంతర పొంతన ఉందా రావు గారు చెప్పండి? అసలు
పార్టీ ఉంటుందా పోతుందా నేను బ్రతుకున్నంత వరకు నా స్టాండ్ మీద నా మాటే శిలాశాసనంగా నా పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలను కట్టు దాటకుండా ఈ లక్ష్మణ రేఖ దాటకుండా ఎట్లా కాపాడుకోవాలా అని అహోరాత్రులు ఆలోచిస్తున్న కేసీఆర్ ఉండగా ఆయనను చూసి జాలి పడకనో లేకుంటే మీరు ఆయన శ్రేయోభిలాషో ఆయన అభిమానో కాంక్షించే వాళ్ళైతే ఆయన పొలిటికల్ ఫ్యూచరో ఆయన హెల్తో దాని గురించి ఆలోచించాలి కానీ అసలు కవిత వల్లే ఈ పరిస్థితి వచ్చింది ఆయన అడగోలుగా తిట్టిండ్రు మొన్న ఫామ్ హౌస్గా అని ఆ పార్టీ నాయకులే బయటికి వచ్చి ఇష్టం ఉన్నట్టు కూతురని కూడా చూడకుండా అడ్డగోలుగా తిట్టిండు అని ఆ పార్టీ నాయకులే వచ్చి బయట చెప్పుకుంటుంటే ఈరోజు నేను అయినోడు కానోడు ముందు తలదించుకోవాల్సి వచ్చింది, మాటలు పడాల్సి వచ్చింది. ఎంత దీనమైన స్థితికి నేను వచ్చే పరిస్థితి పార్టీ వచ్చింది, నేను వచ్చింది, ప్రజలకు కూడా నీ మొహం చాటేయాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆయన కోపం మీద బాధగా ఆయన ఉన్నారు అని వాళ్ళ పార్టీ నాయకులు అంతరంగికంగా ఉండే బంధువులు వాళ్ళు చెప్పుకుంటా ఉంటే మీరేమో ఇట్లా మాట్లాడితే ఎట్లా రావు గారు చెప్పండి? మీకేమో అనిపిస్తుంది కేసీఆర్ గారు లేదంటే బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ఏంటంటే 18% పరిమితమైన లోక్సభ ఎన్నికల్లో కవిత బెయిల్ మీద వచ్చిన తర్వాత గ్రాఫ్ పెరిగింది బీఆర్ఎస్ పార్టీది అనుకుంటున్నారు. అరెస్ట్ చేస్తున్నారు కవితని, అలాగే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనుకుంటున్నారు. ఇది ప్రజలందరూ తెలుసుకున్నారు. దీంతో గ్రాఫ్ పెరిగింది అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి. రావు గారు ఇప్పుడు మీరు అడిగాడు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా నన్ను ఒక పొలిటీషియన్గా క్వశ్చన్ వేసినరో న్యాచురల్గా వేసినరో నాకు తెలియదు. మరి రేపు మీ స్టూడియోకి రమ్మంటే వస్తా. మరి మీరు ఒక పోల్ పెట్టండి ప్రజలకి, బీఆర్ఎస్లో ఉన్న పెడతారా ప్రజలకు పెడతారా? మరి కవితను అరెస్ట్ చేస్తున్నారు, కవితను అంత క్లియర్గా ఉంది, మరి కవిత ఏది కావాలి అది కావాలని మీరు పోల్ పెట్టండి, చూద్దాం. అప్పుడు ప్రజాస్పందన ఏంది, బీఆర్ఎస్ పార్టీల మాట్లాడుకుంటున్న వాళ్ళ స్పందన ఏంది, బలవంతంగా పోలింగ్లో పాల్గొంటారా, స్వచ్ఛందంగా పాల్గొంటారా? పార్టీలు ఉన్న వాళ్ళు బలవంతంగా ఉంటారు కావచ్చు, ప్రజలైతే బలవంతంగా ఉంటారు కదండి. ప్రజలు అన్నీ గమనిస్తున్నప్పుడు ప్రజలు ఇప్పుడు మళ్ళీ ఎన్నోసార్లు అట్లా ఓటింగ్ పెట్టిండు క్యూనియస్లో, తెలిసింది కదా. అంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్ మీద ఒక్కో సర్వే పెడితే ఒక్కో రకంగా వస్తుందండి. అది అందుకే మాది న్యూట్రల్ ప్లాట్ఫామ్ కాదు, మేము పెట్టి చూస్తాం. మీరు చెప్పినట్టు కావచ్చండి. ఇప్పుడు వేరే వాళ్ళకు మీకు కంపారిజన్ లేకపోవచ్చు, డెఫినెట్లీ నేను ఒప్పుకుంటా. మీరు న్యూట్రల్గానే ఉండండి, న్యూట్రల్గానే ఉన్నా అంటున్నారు, ఉన్నప్పుడు పెట్టండి. మరి అదే పెట్టి చూద్దాం. పెట్టి చూద్దాం. మీరు చెప్పిన ప్లాట్ఫామ్ ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక్కొక్క రకంగా ఉంది కదా. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఆ ప్లాట్ఫామ్ మీద అనుకూలమైనటువంటి ప్లాట్ఫామ్ పెడితే అనుకూలంగా వస్తుంది, వ్యతిరేకమైనటువంటి ప్లాట్ఫామ్ పెడితే వ్యతిరేకం వస్తుంది. అట్లా వ్యతిరేకం అనుకూలం ఏముంటుందండి? ఒక పోల్ పెట్టినప్పుడు ప్రజలంటే పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అలా ప్రజలందరూ చేయలేండి. సబ్స్క్రిప్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారు, ఆల్మోస్ట్ ఎక్కువ వాళ్ళే ఉంటారు. వస్తే మిగతా రావచ్చు, వస్తే సరే. ఎనీహో ఒక ప్రయత్నం అయితే చేస్తూ వస్తాను నేను కూడా. ప్రయత్నం మీరు ఏదో ఒక సూచన ఇచ్చారు కాబట్టి చేయండి. ఇంకొకటి కూడా, నేను మీరు అడిగిన క్వశ్చన్కి నేను మధ్యలో చెప్తున్నా, మీరు ఇంటరప్ట్ చేశారు. ఇప్పుడు ఆ శకుని చేసేది ప్రయత్నం క్లైమాక్స్కి వచ్చిందా, సక్సెస్ అయ్యిందా, స్టార్టింగ్ ఉందా, మధ్యలో ఉందా, ఎండింగ్ ఉందా అని అడిగారు కదా. అవును, అందులో స్టార్టింగ్ ఉంది అనేది నేను అనుకోవాల్సి ఉంటుంది, మీకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే కవిత బెయిల్ మీద, బెయిల్ ట్యూస్డే వచ్చింది, వెనస్డే రోజు కవిత వస్తుంది ఎయిర్పోర్ట్ నుంచి. వచ్చే సమాచారం బంధువులకు ఉంటుంది, వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఆ బంధువులు వచ్చిన ఫంక్షన్కి నేను కూడా వెళ్ళిన, ఒక మ్యారేజ్కి వెళ్తే అసలు ఎంత కుట్ర ఈ ప్రభుత్వం మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద కానీ, అసలు ఎంత దిక్కుమాలిన కుట్రలు చేస్తున్నారు, ఎంత నీచానికి దిగజారుతున్నారు రావు గారు అని అంటే, కవిత వస్తుంది అంటే బంధువులైన వాళ్ళు, పార్టీ అనుచరగణమో ఫాలోవర్సో వెల్కమ్ చెప్పుకోండి, సంతోషపడండి, తప్పేం లేదు. ఒక మహిళకు బెయిల్ వచ్చింది అని మహిళలకు ఉన్న, కాంగ్రెస్లో ఉన్న మహిళలు కూడా ఇన్ని నెలలకు ఒక మహిళకు జైలు ఇబ్బంది అయింది, బయటకు వచ్చింది అని అనుకున్నారు. మహిళా పరంగా, పార్టీ పరంగా కాదు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకునేది ఏంది అంటే, అసలు అక్కడ ఉన్న వాళ్ళు నవ్వుకుంటున్నారు, చీత్కరించుకుంటున్నారు. అది లైవ్లో నా ముందే జరిగింది. దగ్గర బంధువు అయిన ఒక అతను చీటి కాంతారావు అని ఉన్నాడు, కవిత కొరసకు బావ అవుతాడు, ఆబ్వియస్గా నాకు కూడా అనుకోండి. ఆయన మాట్లాడేది ఏంటంటే, అసలు అది అత్యుత్సాహమా
కుట్రల భాగంలో ఈ శకునిగాడు, ఎందుకంటే ఆ శకునిగాడిది కాంతారావుది మీరు ప్రొఫైల్ కూడా చూడండి ఫేస్బుక్లో, ఒకరినొకరు కిసులు పెట్టుకునేది కూడా ఉంటుంది వాడి బర్త్డే సందర్భంగా. దాంట్లో భాగమా తెలియదు మనకు, కానీ మ్యారేజ్ ఫంక్షన్ అయిపోయింది, అందరు అక్కడ ఉన్నారు, ఈయన ఎవరు అడిగింది లేదు, పోయింది లేదు. కవిత వస్తుంది, సమాచారం వచ్చింది, రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలి, రేవంత్ రెడ్డిని దించుడే, కవితను ఎక్కించుడే. అది సాధ్యమయ్యే పనా? ఏం మాటలు, ఏంది, ఏం పిచ్చి. బాడీ ఆ శకుని గాని కుట్రలో వీళ్ళు ఎందుకు పావులవుతున్నారు, ఎందుకు భాగమవుతున్నారు, ఎందుకంత? అది ఎట్లా సాధ్యమవుతుంది? రేవంత్ రెడ్డి గారు సాధ్యమవుతుందా? మీరు విన్నారు కదా అది దగ్గరుండి, ఏమనిపించింది మీకు? ఇప్పుడు పాండవులు ఎంతమంది? న్యాయపరంగా న్యాయం కోసం కొట్లాడిన పాండవులు ఎంతమంది? అన్యాయం సైడ్ ఉన్న కౌరవులు ఎంతమంది? అంటే ఇప్పుడు ఈ శకునిగాడి కుట్రల ఎంతమంది బలి కాబోతున్నారు, ఆ బల్లె ఈయన భాగము అనేది నాకు అర్థమైంది. అవునా? అంటే ఇన్ఫర్మేషన్ లేకుండానే అలా అన్నాడని మీకు అనిపించిందా, లేదంటే ఏదో ఇన్ఫర్మేషన్ ఉండి ఇలా అని ఉంటారు అని చెప్పి? డెఫినెట్గా ఇప్పుడు అక్కడ నుంచి మీరు మాట్లాడుతున్నది కానివ్వండి, మీ మీడియా హైప్ ఇస్తున్నట్టు కానివ్వండి, ఇప్పుడు ఆయన మాట్లాడింది కానివ్వండి, నిన్న జరిగిన రచరంబోలా కానివ్వండి, ఏది చూసుకున్నా ఇదంతా ఒక్కొక్క పార్ట్ అండి కుట్రలో ఒక్కొక్క భాగం. ఏంటి దాంట్లో కుట్ర ఏముంది? ఇప్పుడు ఆయన అభిప్రాయం అయ్యి ఉండొచ్చు. అసలు ఇప్పుడు మేనమామైన కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటేనన్నా అందులో ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు సీఎం అయినరు అంటే గతంలో ముఖ్యమంత్రి మళ్ళీ సీఎం అయినరు, ఓకే, ఆ క్వాలిటీస్ అర్హతలు ఆయనకున్నాయి. ఈయన మేనమామ కాబట్టి మేనల్లుడిగా నువ్వు ఆశించడంలో తప్పులేదు. ఇక్కడ కేటీఆర్ ఉంటాడు, ఇక్కడ హరీష్ ఉంటాడు, కేసీఆర్ ఉన్నారు, వీళ్ళందరూ ఉండగా కూడా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే అది కుట్రల భాగం కాదండి.